హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ క్రేజీ బ్లాగ్స్ 17. ఈరోజు గుమగుమలాడే ములక్కాయ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం రండి. ముందుగా తరిగిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను దోరగా ఎంచుకోవాలి. అవి మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. వాటిని ఒకసారి మిక్స్ చేసుకుని అలా ఒక 5 మినిట్స్ మూత వేసుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని వేయించుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా కలిసే వరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలను ఇప్పుడు వేస్తాం. ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకుని కలుపుకుందాం. ఈ విధంగా ములక్కాయ కర్రీని చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. స్వర్గంలో తేలుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకుందాం. ఇప్పుడు ఆ కారం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుందాం గరిటెతోటి. ఇప్పుడు మనం కొన్ని వాటర్ని యాడ్ చేసుకుని అలా మెల్లగా తిప్పుతూ ఉన్నాం. మనం స్లోగానే తిప్పాలండి, గట్టిగా తిప్పినా కూడా ముక్క అనేది విడిపోతూ ఉంటుంది. కాబట్టి చాలా స్లోగా సున్నితంగా తిప్పాలన్నమాట. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి ఉన్నాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఉప్పు, కారం, పసుపు అన్నీ వాటికి పట్టిందా లేదా అని చెప్పని మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. ముక్క ఇంకా సరిగ్గా ఉడకలేదు కాబట్టి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుదాం. ఎందుకంటే ముక్క ఉడకకుండా పులుసేస్తే ఆ పులుసులో ముక్క అనేది ఉడకదు, పచ్చి పచ్చిగానే ఉంటుంది. అందుకని వాటర్లోనే ముక్క 90% ఉడికిపోయిన తర్వాతే చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ములక్కాయ ముక్క అనేది వాటర్లో 90% ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు చింతపండు రసం అనేది మనం యాడ్ చేసుకుందాం. పైకి కిందకి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆ ముక్కల్ని బాగా చింతపండు రసం పట్టేంత వరకు ఉడకనిచ్చుకుందాం. ఫైనల్గా మనం అనుకున్న గుమగుమలాడే రుచికరమైన టేస్టీగా ములక్కాయ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.